ఇవాళ హెచ్ఎంపివి గురించి చెప్తుంది. హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఊపిరితిత్తులకు సంబంధించి ఇన్ఫెక్షన్ చేసే వైరస్ అని అర్థం. ఇది ఇప్పుడు నుంచో కాదండి, ఎప్పటి నుంచో ఉన్న వైరస్. ఇది ఇప్పుడు కొత్తగా ఆ వుహాన్ నుంచి, కోవిడ్ నుంచి ఇది కూడా అలాగే వచ్చేస్తుందేమో అని ఒక భయం వచ్చేసింది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళు అఫెక్ట్ చేస్తుంది. ఇమ్యూనిటీ ఇంకా డెవలప్ కాదు కనుక వీళ్ళ నుంచి వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. ఇంకా పెద్దవాళ్ళు కొద్దిగా అఫెక్ట్ అవ్వడము, కొంచెం సివియర్గా అఫెక్ట్ అవ్వడము, తగ్గిపోవడం జరుగుతుంది. దగ్గురూపాన ఉమ్ము కాంటాక్ట్ అవ్వడం వలన, లేదా అంటే చైనాలో నుంచి వస్తుంది మళ్ళీ అనేసి భయపడిపోయి ఎంతో ఉంటుందని చెప్పేసి చాలా కంగారు పడుతున్నారు. హెచ్ఎంపివి అఫెక్ట్ అయింది ఎలా కనుక్కుంటారంటే, హాయ్, ఇవాళ హెచ్ఎంపివి గురించి చెప్తున్నాం. హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. హెచ్ఎంపివిలో హెచ్ అంటే హ్యూమన్ తెలిసిపోయింది, హ్యూమన్ బీయింగ్స్ని అఫెక్ట్ చేస్తుంది అనేసి. మెటాన్యూమో అంటే ఊపిరితిత్తులకు సంబంధించి ఇన్ఫెక్షన్ చేసే వైరస్ అని అర్థము. దాని జీనస్ మెటా అంటాం. దాన్ని ఎట్లయితే హ్యూమన్ బీయింగ్స్ హోమోసెపియన్స్ అంటామో, హోమో అనేది ఒక జీనస్ పదము, అదేవిధంగా హెచ్ఎంపివిలో ఏమనేది మెటా అని అర్థం, జీనస్. పి అంటే న్యూమోనియా, వి అంటే వైరస్ మనకు తెలిసిందే. సరే, ఏంది హెచ్ఎంపివి అంటే ఏంది, ఇది ఎందుకు అఫెక్ట్ చేస్తుంది, ఎప్పటి నుంచి ఉంది, ఎలా డిస్కవర్ చేశారు, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇది ఇప్పుడు నుంచో కాదండి, ఎప్పటి నుంచో ఉన్న వైరస్. ఇది ఇప్పుడు కొత్తగా అవుట్ బ్రేక్ లాగా వస్తుంది కనుక, చైనాలో ఎక్కువ అఫెక్ట్ అయింది కనుక మనకు ఒక భయాందోళన వచ్చేసాయి. ఆ వుహాన్ నుంచి, కోవిడ్ నుంచి ఇది కూడా అలాగే వచ్చేస్తుందేమో అని ఒక భయం వచ్చేసింది. కానీ ఇది భయపడాల్సినంత వైరస్ కాదు, ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ 2001లో నెదర్లాండ్స్లో ఫస్ట్గా కనుక్కున్నారు. మొదటిగా కనుక్కోవడం అంటే అప్పటికి ముందే ఉంది, కనుక్కోవడం అప్పుడు జరిగింది. ఎందుకు అంటే అప్పట్లో ఎక్కువగా చలికాలంలో ఎక్కువ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ముఖ్యంగా పిల్లలకి. ఆ రెస్పిరేటరీ వైరస్ ఏంటి అనేది చూద్దాం అనుకుంటుంటే, గ్రో చేస్తుంటే చాలా వైరస్లతో పాటు ఇది గ్రో అయిందనమాట. దీన్ని అప్పుడు హెచ్ఎంపివి అని నామకరణం చేశారు. ఈ 24 సంవత్సరాలు సుదీర్ఘ జర్నీలో ఇది ఎన్నోసార్లు మనకు తెలియకుండా మన పిల్లలకి, మన పెద్దవాళ్ళకి అఫెక్ట్ చేయడం కూడా జరిగిపోయింది. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ప్రచనలోకి ఎందుకు వచ్చింది అంటే, చైనాలో బాగా ఇంచుమించు ఒక అవుట్ బ్రేక్ కాదండి, అవుట్ బ్రేక్ లాగా ప్రయాణిస్తుంది, ట్రాన్స్మిట్ అవుతుంది. దాన్ని కనుక్కుంటున్నారు కనుక ఇది బాగా ప్రచనలోకి వచ్చింది. దీని గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదు. సరే, హెచ్ఎంపి గురించి చెప్పుకుంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్ అంటారండి. ఆర్ఎన్ఏ, డిఎన్ఏ అని డిఫరెంట్ వైరస్ ఉంటాయి. ఒక చిప్ లాగా అనుకోండి, చిప్లో ఉన్న మెమరీ పెట్టుకునేది ఆర్ఎన్ఏలో మెమరీ పెట్టుకుంటుంది. ఇది దాని సర్వస్వం అదే. అక్కడి నుంచి అది ఒక మనిషికి లేదా పిల్లలకి, ముఖ్యంగా చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళు అఫెక్ట్ చేస్తుంది. ఇమ్యూనిటీ ఇంకా డెవలప్ కాదు కనుక చిన్నపిల్లల్లో సాధారణంగా ఇది మొదటి 3 సంవత్సరాల ఖచ్చితంగా అఫెక్ట్ చేసే ఉంటుంది. కాకపోతే మనకు తెలియదు అంతే. మన పిల్లలకి నెమ్ము, దగ్గు, జలుబు, జ్వరం వచ్చుకుంటే మనం పట్టించుకోము. నార్మల్ వైరల్ ఫీవర్ అని చెప్పేసి చూస్తూ ఉంటాం కదా, చిన్నపిల్లల హాస్పిటల్ వెళ్ళేసి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటాం. ప్రాబబ్లీ అప్పుడు రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్ అంటారు వాటిని. ఇది దాని నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ నెక్స్ట్ దాని వెనక ఆర్ఎస్వి వెనకనే ఉంటుందన్నమాట. అంత కామన్గా అఫెక్ట్ చేస్తుంటుంది. కాకపోతే కనుక్కోలేక టెస్ట్లు అనేవి అంత కామన్గా లేకపోవడం వల్ల దాన్ని కనుక్కోలేకపోవడం జరుగుతుంది. ఇది అఫెక్ట్ అయినప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ, పెద్దలు అంటే ఏంటంటే, ఒక ఇంట్లో చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఇంక సరే మన పిల్లలు ఉన్నారు అనుకోండి, మన పెద్దలు ఉన్నారు, మన పిల్లలు స్కూల్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిపోవడం, లేదా ఏదైనా గేమ్స్ దగ్గర పబ్లిక్ ప్లేసెస్లో నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ నుంచి నెక్స్ట్ మన పెద్దలకి ట్రాన్స్ఫర్ అవుతుందండి, ఇంచుమించు ఒక 10 రోజుల గ్యాప్తో. అంటే వీళ్ళ నుంచి వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. ఇంకా పెద్దవాళ్ళని కొద్దిగా అఫెక్ట్ అవ్వడము, కొంచెం సివియర్గా అఫెక్ట్ అవ్వడము, తగ్గిపోవడం జరుగుతుంది. సరే, పిల్లల్లో హెచ్ఎంపి వైరస్ ఎలా అఫెక్ట్ అవుతుంది అంటే, ఒక పిల్లల నుంచి ఇంకో పిల్లలకి దగ్గురూపాన, ఉమ్ము కాంటాక్ట్ అవ్వడం వలన,
లేదా కంటామినేటెడ్ సర్ఫేసెస్ని టచ్ చేయడం వలన, ఫోమైట్స్ అంటామంటే కర్చీఫ్లు షేరింగ్ చేసుకోవడం వల్ల, చాక్లెట్ షేరింగ్ చేసుకోవడం వల్ల, ఇట్లాంటి ఉమ్ముతో డ్రాప్లెట్స్, దగ్గుతో డ్రాప్లెట్స్ ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఒకసారి ట్రాన్స్ఫర్ అయిన దాకా వైరస్ పిల్లల్లో పోయిన తర్వాత అది ఇంచుమించు 3 నుంచి 6 రోజుల దాకా టైం పడుతుంది మల్టిప్లై అయ్యేదానికి. అది ఎప్పుడైతే మల్టిప్లై అవుతుందో, ఇన్ఫెక్టివ్ స్టేజ్ దాకా వస్తుందో, అప్పుడు అది ఊపిరితిత్తుల్ని అఫెక్ట్ చేయడం జరుగుతుంది. పీల్చే ద్వారంగా ఊపిరితిత్తులో పోయి ఒక 6 రోజులు మల్టిప్లై అయ్యి అది ఇన్ఫెక్టివ్ స్టేజ్కి పోయి పైభాగం గొంతు లేదా ఊపిరితిత్తు భాగాన్ని అఫెక్ట్ చేస్తుంది. రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం దాన్ని. తక్కువగా రావచ్చు, గొంతు నొప్పిగా రావచ్చు, ముక్కు దిబ్బలుగా రావచ్చు, కళ్ళు ఎర్రగా మారడము, కంటి నీళ్ళగా రావచ్చు, దగ్గుతూ ఉండొచ్చు, దగ్గులో గల్ల రావచ్చు, గల్ల పచ్చగా కానీ తెల్లగా కానీ ఉండొచ్చు. కొంతమంది ఆయాసం ఉంటుంది, కొంతమంది జ్వరము, నోట్ 1, నోట్ 2 దాకా కూడా పోయే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందిలో ర్యాషెస్ రావడం జరుగుతుంది. ఇలా ఈ డిసీజ్ అనేది 3 నుంచి 6 రోజుల దాకా అఫెక్ట్ చేయడము, దాని తర్వాత ఇమ్యూనిటీతో యాంటీబాడీస్ తయారై యాంటీబాడీస్ ఆ వైరస్ని అణగదొక్కడం వల్ల తగ్గిపోతూ వస్తుంది. పిల్లలు తగ్గుతున్న టైంకి పెద్దవాళ్ళు కాంటాక్ట్ అయిపోయి ఉంటుంది. సేమ్ డ్రాప్లెట్ దగ్గు వల్ల చిన్న చిన్న మైక్రో డ్రాప్స్ స్ప్రెడ్ అవ్వడం, వాళ్ళలో రావడము, ఇన్ఫెక్షన్ వాళ్ళకి కూడా ఒక 4-5 రోజులు లేదా 5 నుంచి 7 రోజుల దాకా అఫెక్ట్ అవ్వడం, తర్వాత తగ్గడం జరుగుతుంది. దీని ప్రాసెస్లో ఇది తగ్గిపోవడమే. ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా ఒక డిసీజ్ చెప్పినప్పుడు దాని కేస్ ఫెటాలిటీ రేట్ అంటారు. దీని కేస్ ఫెటాలిటీ రేట్ సిడిసి చైనా వాళ్ళు ఇచ్చిందే, చైనా వాళ్ళని కదా WHO ఇచ్చింది, లేదా ఇంతకుముందు నుంచి 2001 నుంచి అఫెక్ట్ అవుతున్నప్పుడు వచ్చిన ప్రకారంగా కేస్ ఫెటాలిటీ రేట్ అనేది వెరీ 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 లో అని చెప్పారు. వెరీ వెరీ లో అంటే రఫ్గా లక్షల్లో ఒకటి అనుకోండి, అలా అఫెక్ట్ అవుతుంది. ఇంత తక్కువ కేస్ ఫెటాలిటీ రేట్ అనేది జనాలకి తెలియక ఇది హెచ్ఎం వైరస్ అంటే చైనాలో నుంచి వస్తుంది మళ్ళీ అనేసి భయపడిపోయి ఇది ఎంతో ఉంటుందని చెప్పేసి చాలా కంగారు పడుతున్నారు. సేఫ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇటువంటి వైరస్ వచ్చినప్పుడు భయభ్రాంతులకు గురవద్దు. ఎందుకంటే కేస్ ఫెటాలిటీ రేట్ ఈస్ వెరీ 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 లో. అది కోవిడ్లో కొంచెం కూడింది, అందుకే అది అంత భయంకరంగా తయారైంది. సరే, హెచ్ఎంపీవీ అఫెక్ట్ అయింది ఎలా కనుక్కుంటారంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి ఈజీగా కనుక్కోవచ్చు. ఇంతకుముందు ఈ టెస్టులు లేవు, ఇప్పుడు ఉన్నాయి కనుక. సరే, దీనికి ఏంటి వైద్యం అంటే ప్రివెన్షన్ అండి. ప్రతి ఆస్పెక్ట్లో ఏ జబ్బుకైనా ప్రివెన్షన్ ఈజ్ ది ఫస్ట్ అండ్ ది ఫైనల్ స్టెప్. అంటే కాంటాక్ట్ అవ్వకుండా ఉన్నాం, ఎవరైనా దగ్గు జలుబు ఉన్నప్పుడు మనం మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పెట్టుకోవడము, కాంటాక్ట్ అవ్వకుండా చూసుకోవడము, అండ్ కంటామినేటెడ్ సర్ఫేసెస్ని అంటే మురుగ్గా అంటే ఉమ్ము డ్రాప్లెట్స్ పట్టిన వాటికి దూరంగా ఉండడం, లేదా స్టెరిలైజర్తో క్లీన్ చేసుకోవడం. ద ఓన్లీ థింగ్ అండి, అన్నిటికన్నా పనికి వచ్చేది స్టెరిలైజేషన్ ఆఫ్ హ్యాండ్స్. చేతిని శానిటైజర్తో 20 సెకండ్లు బాగా వేడి మధ్య చూసుకుంటూ క్లీన్ చేసుకున్నట్లయితే ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతుంది. సో క్లుప్తంగా చెప్పాలంటే హెచ్ఎంపీవీ అంటే భయపడాల్సిన అవసరమే లేదు. అది ఒక రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. 4 నుంచి 5 రోజుల్లో దానికదే తగ్గిపోతుంది. ప్రివెన్షన్ మాస్క్ వేసుకోవడము, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము, కంటామినెంట్స్ నుంచి దూరంగా ఉండడము, గుడ్ ఇమ్యూనిటీ పెంచుకోవడము, హెల్తీ ఫుడ్ తినడము. హెచ్ఎంపీవీ ఇన్ షార్ట్ చెప్పాలి అంటే భయపడేది ఏమీ లేదు. స్టే సేఫ్, బీ హ్యాపీ. ఇది ఒక్క పదం నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇదంతా భయంకరం కాదు కనుక. అందరికీ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.